దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం ధ్యానించబోతా ఉన్నాం. విశ్వాస జీవితంలో విశ్వాసం ఎంత ప్రాముఖ్యమైందో నేర్చుకున్నాం. ప్రార్థనా జీవితం ఎంత ముఖ్యమైందో తెలుసుకున్నాం. అలాగనే భక్తి జీవితం కూడా చాలా ప్రాముఖ్యమైంది. దాని గురించిన విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. భక్తి జీవితం దాని గురించిన విషయాలు కొన్ని రోజు మనం నేర్చుకోబోతా ఉన్నాం. దినవృత్తాంతముల దినవృత్తాంతము గ్రంథం 32 అధ్యాయము 32 వచనం. హిజ్కియా చూపిన భక్తిని గురించి గ్రంథాల్లో రాయబడి ఉంది, గ్రంథస్థము చేయబడింది. ఏమిటి గ్రంథస్థము చేయబడింది? హిజ్కియా చూపిన భక్తి జీవితాన్ని. దేవుడు ప్రతిదాన్ని గ్రంథస్థం చేయిస్తాడు. అలాగనే హిజ్కియా భక్తి గురించి కూడా గ్రంథాలు రాయబడ్డాయి. హిజ్కియా చాలా భక్తిగా జీవించాడు. హిజ్కియా నాన్నగారు మందిరానికి తాళం వేయించాడు, మందిరాన్ని మూయించాడు. దానివల్ల అతడు మరణించిన సందర్భం మనం చూస్తాం. అతడు మరణించిన తర్వాత హిజ్కియా రాజ్యానికి వచ్చాడు. రాజ్యానికి వచ్చి చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే, హిజ్కియా రాజుగా అయిన మొదటి రోజు మొదటి నెలలోనే మందిరాన్ని తెరిపించాడు. చూస్తానంటే 2 దినవృత్తాంతములు 29 అధ్యాయం 3వ వచనం. మొదటి సంవత్సరము మొదటి దినమునే దేవుని మందిరం యొక్క తలుపులు తెరిపించాడు. మందిరాన్ని బాగు చేశాడు. ఎందుకంటే మూసేసి ఉంది కదా, పాడైపోయింది కదా, దాన్ని తలుపులు తెరిపించి బాగు చేయించాడు. మందిర పని జరిగించటానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. మంచి ప్రార్థనాపరుడుగా ఉండేవాడు, మంచి భక్తిగా ఉండేవాడు, దేవుని పని ఇంట్రెస్ట్గా చేసేవాడు. పెందలకడనే మందిరానికి వచ్చేవాడు. తను వస్తూ కూడా అధికారులు కూడా ఎంత పెట్టుకుని వచ్చేవాడు. నిజంగా ఏ పని అయినా హృదయపూర్వకంగా చేసేవాడు. అతని భక్తి గురించి రాయబడింది. 29వ అధ్యాయము 20వ వచనం చూడండి. పెందలకడనే లేచి అధికారులందరూ కూడా సమకూర్చుకొని మందిరానికి వచ్చేవాడు. మందిరం తెరిపించటమే కాదు, మందిరం బాగు చేయించటమే కాదు, మందిరానికి కూడా వచ్చేవాడు. రాజు అయినప్పటికీ ఆయన మందిరం పట్ల శ్రద్ధగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు కానీ బాగా ప్రార్థన చేసేవాడు. 30వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం, 20వ వచనం. హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆలకించి జనులు స్వస్థపరిచాడు. ఇది విరుద్ధముగా పస్కా ఆచరించిన వారికి శాపము అస్వస్థత కలిగినప్పుడు హిజ్కియా ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించి వారిని స్వస్థపరిచినట్లుగా వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రార్థన కూడా మంచిగా చేసేవాడు. ఇంకా లేవీయులు దేవుని సేవ చేసే వారితో ఎలా మాట్లాడేవాడంటే ప్రీతిగా మాట్లాడేవాడు. కసురుకున్నట్టుగా వ్యతిరేకంగా మాట్లాడేవాడు కాదు. దురుసుగా నేను రాజుని కదా అన్న అధికారముతో మాట్లాడేవాడు కాదు. 22వ వచనం.
ఆ, ఆ. నేర్పరులు ఉంటారు, అధిక అధికారం కలిగిన వాళ్ళు ఉంటారు, అభిషక్తులు ఉంటారు. వాళ్ళతో ఎలా పడితే అలా మాట్లాడితే మామూలుగా ఉండదు. ఆ ఆ సంగతి గ్రహించి వాళ్ళతో చాలా మర్యాదగా, ప్రీతిగా, అంటే ఇష్టముగా, ప్రేమగా మాట్లాడేవాడు. నొప్పి తగలకోకుండా. ఉమ్, కాబట్టి వాళ్ళు ప్రార్థన చేసేవారు, దీవించేవారు. ఆ ప్రార్థన, ఆ దీవెనలు దేవుని సన్నిధికి వెళ్ళేవని కూడా ఈ లేఖనాల్లో రాయబడిన సంగతి మనకు తెలుసు. తర్వాత పరిచర్య సాగాలి, పరిచర్య ధర్మం జరగాలి. కొన్నాళ్ళు మూసి ఉంచటం వల్ల మందిరము క్రమం లేదు, క్రమం తప్పింది, క్రమంగా నడిపించాలి. దాన్ని సేవ చేసే లేవీలు లేరు. మరి లేవీలు వస్తే మరి వాళ్ళ బ్రతుకు తెరువు ఎలాగా? మరి విశ్రాంతి దినాలు, అమావాస్యలు, పండగ దినాలు తప్పనిసరిగా మందిరంలో జరగాలి, జరిపించాలి. అది విధి. 31 అధ్యాయం 3వ వచనం. ధర్మశాస్త్రములో కట్టడి, విధి అంటే చట్టం. ఏం దాని ప్రకారముగా ఉదయము సాయంత్రము దహన బలులు, విశ్రాంతి దినాలే అప్పుడు, అమావాస్యలప్పుడు, నియామక కాలాల్లో కూడా చేయాల్సిన బలుల విషయములోను అర్పించటానికి తనకున్న ఆస్తిలో ఒక భాగాన్ని మందిరానికి ఇచ్చాడు. హిజ్కియా భక్తి ఉందా లేదా? భక్తిపరుడుగా. అందుకనే ఆయన భక్తి గురించి గ్రంథస్థం చేయబడింది చాలా గ్రంథాల్లో. బైబిల్లోనే కాదు, యెషయా గారు రాసిన దాంట్లోను, ఆ రాజుల గ్రంథములో, అషేరు గ్రంథములో, ఇలా గ్రంథాలు, కొన్ని గ్రంథాల్లో ఈయన భక్తి గురించి రాయబడ్డట్టుగా మనం చూస్తాం. ఇంకా నేనైతే మందిరం తరపున చేయటానికైతే నేను నా ఆస్తిలో భాగం ఇచ్చాను. మరి చేసేవాళ్ళు బతకాలి కదా. వాళ్ళు ఉద్యోగాలు మానుకొని, అన్నీ మానేసి, పనులకి వెళ్ళటం ఆపేసుకొని ఈ సేవ మీదే బతుకుతున్నారు కదా. మరి వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. కాబట్టి సేవ చేసే వాళ్ళకి తప్పనిసరిగా ఇవ్వవలసిందని ఆజ్ఞాపించాడు. చదువమ్మ. అది కూడా ధర్మశాస్త్రం, దేవుని యొక్క ఆజ్ఞని బట్టే. యాజకులు, లేవీలు ధైర్యంగా, పర్లేదు, మన బతుకు తెరుగు లోటు లేదు, దీని మీద ఆధారపడి కొనసాగించవచ్చు అన్న ధైర్యం రావాలి. ఉద్యోగాలు ఎత్తుకోవాల్సిన పని లేకుండా. అంతకుముందు వీళ్ళు పొలాలకు వెళ్ళారు, పనులకి వెళ్ళారు. చదువమ్మ. ఎవరు భాగం, బాధలు కాదు, ఎవరి భాగం, ఎవరికి చెందవలసిన భాగం వాళ్ళకి ఇవ్వమని అందరికీ, ప్రజలందరికీ ఆజ్ఞ జారీ చేశాడు. ఆయన ఇచ్చేదేమో మందిర పరిచర్యకి పనికొస్తుంది, జనాలు ఇచ్చేదేమో దైవజనులకు పనికొస్తుంది. ఆ విధంగా ఏర్పాటు చేశాడు హిజ్కియా. చదువమ్మ. ఆ ఆజ్ఞ చెప్పంగానే ఏమైంది? అందరూ కూడా విస్తారంగా తెచ్చి రాసులు పోశారు. అందరూ ఇవ్వవలసిన దర్శన భాగాలు ఇచ్చేవాళ్ళు ఇచ్చారు, ప్రథమ పొలాలు ఇచ్చేవాళ్ళు ఇచ్చారు, తొలి పంటలు కదా, అన్నీ కూడా తెచ్చి రాసి పోశారు. గొప్ప రాసి మిగిలింది అని రాస్తాడు అక్కడ కదా. జనులు తెస్తేనే, ఇస్తేనే ఆశీర్వాదాలు కలుగుతాయి అన్నట్టుగా హిజ్కియా భావించి ఆ విధంగా చేశాడు. అందరూ కూడా తెచ్చారు, ఆశీర్వదించబడ్డారు. ఇవన్నీ కూడా హిజ్కియా భక్తితో చేశాడంటారా కదా. 31 అధ్యాయము 20వ వచనం కూడా చదువుదాం.
అన్ని విధంగా క్రమపరిచాడు. దేవుని పని విషయములో తనకున్న భక్తిని బట్టి అన్ని కూడా క్రమపరిచాడు. ఆ ఆ చాలా యథార్థంగా నమ్మకముగా దేవుని పని జరిగించాడు. నిజంగా దేవుని పని యథార్థంగా చేయాలి, నమ్మకంగా చేయాలి. అలా చేశాడు. అది భక్తి జీవితం అంటే. చదువమ్మ. ఆ మందిరము యొక్క సేవ పని విషయములో, ధర్మశాస్త్రం రాయబడిన విధానం విషయములో ఆ ప్రతి పని కూడా హృదయపూర్వకముగా చేసి, అది మన భక్తే మన వర్ధిల్ల చేస్తుంది. హిజ్కియా భక్తిని బట్టి, అతడు దేవుని పని చేసే విధానాన్ని బట్టి దేవుడు వర్ధిల్ల చేశాడు. వెండి బంగారాలు ఇచ్చాడు. విస్తారమైనటువంటి ఐశ్వర్యం వచ్చింది, ఘనత కలిగింది, అతి విస్తారమైన కలిమిని దేవుడు దయచేశాడు. ఇవన్నీ కలిగిన తర్వాత హిజ్కియా గారికి గర్వం వచ్చింది. ఇవన్నీ మానేశాడు కదా. సొలొమోను రాస్తాడు ఒక మాట, నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. గర్వించాడు, మందిరానికి రావటం మానేశాడు. ఎందుకంటే ఆస్తిపరుడయ్యాడు, అన్ని సమకూర్చబడ్డాయి, ఇక నాకేంటిలే అన్నట్టుగా ఇక వదిలేశాడు. ఏమ్మా, ఒక మాట చదువుదాం. 32వ అధ్యాయము 25వ వచనం. హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించనందున చాలమ్మ, దేవుని కోపం వచ్చేసింది. దేవుని కోపం వచ్చింది. దేవుడు మరణకరమైన వ్యాధిని అనుమతించాడు హిజ్కియాకి. హిజ్కియా యెషయా గ్రంథం 38వ అధ్యాయం చూద్దాం. మొదటి వచనం. హిజ్కియాకు మరణకరమైన వ్యాధిని పెట్టాడు దేవుడు. ఎందుకో తెలుసా? గర్వించాడు. అంతవరకు మంచిగా చూసిన దేవుడు ఇప్పుడు అతని గర్వాన్ని బట్టి మరణకరమైన వ్యాధిని పెట్టాలకే ఏడ్చేశాడు, కన్నీరు కార్చేశాడు, దేవుని తట్టు తిరిగాడు, ప్రార్థన చేశాడు. అయ్యా, ఇప్పుడు మానేసా కానీ గతంలో నా భక్తి, నా యథార్థత జ్ఞాపకం చేసుకోయ్యా అని కన్నీరు కార్చాడు. దేవుడు కన్నీరు చూసి హిజ్కియా ప్రార్థన అంగీకరించి బాగు చేసి 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటారు? అతిశయపడటానికైనా గర్వించటానికైనా మనం ఎంతటి వారము. ఎప్పుడు కూడా భక్తి కలిగి ఉండాలి. భక్తి ఎప్పుడు నిలకడగా ఉండాలి. ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ఉండకూడదు. భక్తి అవసరాల భక్తి, పై భక్తి మేలు కలిగించదు. ఆ సత్యాన్ని భక్తులైన వారందరూ గమనించాలి ఈ రాత్రి. కాబట్టి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగాడు కాబట్టి బాగు చేశాడు. 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు, సంతానాన్ని కూడా ఇచ్చాడు. మనిషి గడు పుట్టాడు. 12 సంవత్సరాల తర్వాత మనిషి పుట్టాడు. సంతానం వచ్చింది. అంతకుముందు సంతానం లేదు హిజ్కియా గారికి. తర్వాత కాలంలో బబులోను దేశము నుంచి దూతలు వచ్చారు చూడటానికి. హిజ్కియాకు స్వస్థత వచ్చిందంట, మరణకరమైన వ్యాధి పోయిందంట, అతను బాగా ఆశ్రయించబడ్డాడంట, దేవుడు అతను ఎంతగానో దీవించాడంట.
అన్న వార్తలు విన్న వాళ్ళందరూ బబులోను దేశం నుంచి దూతలు వచ్చారు. వస్తే ఇక నన్ను చూడటానికి కదా ఆ, అని కొంచెం అతిశయముతో ఆ తలుపులన్నీ తెరిచి ఇదిగో ఇది చూడండి, అదిగో అది చూడండి, ఇదిగో చేపించుకున్నాను, చెబుతారు చూసా, ఈ నగలు చేయించుకున్నాను, ఇది చేయించుకున్నాను అని చూపిస్తారు ఆ ఇంటి పక్క వాళ్ళని ఆన్లైన్లో పిలిచి కదా. అట్లా వాడు వచ్చిన వాళ్ళందరికీ చూపించాడు. దేవుడు మరలా హిజ్కియా దగ్గరికి యెషయాను పంపించాడు. యెషయా వచ్చి అడుగుతున్నాడు. హిజ్కియా 39వ అధ్యాయం 4వ వచనం. ఏమి చూపించావాయా, ఏమేమి చూపించాను వాళ్ళకి అని అడిగాడు యెషయా. నా ఇంటిలో ఉన్న సమస్తం చూపించేశాను, అసలు ఒక్కటి కూడా చూపించుకొని వదిలిపెట్టలే. అప్పుడు అన్నాడు, దేవుడు ఏం చెప్పాడు తెలుసా నీకు, వాళ్ళు చూసింది ఏది నీకు మిగలదు పో అన్నాడు. అంతే, సమస్తము ఏది ఉండదు, మొత్తం ఎత్తుకెళ్ళిపోతారు చూసిన వాళ్ళే. బబులోను దేశం నుంచి దండయాత్ర చేసి నీ మీదకి వచ్చి నిన్ను దండించి మొత్తం తీసుకెళ్ళిపోతారు. అంత మాత్రమే కాదు, నీ కొడుకులను కూడా తీసుకెళ్తారు. దేనికో తెలుసా, నపంసకులను చేయటానికి. జబ్బు వచ్చినప్పుడు ఏడిసినోడు, పశ్చాత్తాపడిసి ఉన్నప్పుడు ఏడిసినోడు ఇప్పుడు ఏడవడేంది, ఇప్పుడు పశ్చాత్తాపడ్డేంది, ఇప్పుడు ప్రార్థించడేంది అంటాడు. నా కాలంలో కాదు కదా, నా బిడ్డల కాలంలో కదా, మంచిదేలే, నా కాలం జరగకుండా ఉంటే చాలు మేలే అన్నాడు. అందుకని సమస్తం పోగొట్టుకున్నాడు హిజ్కియా. హిజ్కియా బిడ్డలు నపంసకులుగా చేయబడ్డారు కదా. ఎంత భయంకరం! భక్తి ఉన్నప్పుడు ఎలా ఉంది జీవితం, భక్తి తగ్గినప్పుడు ఎలా ఉంది జీవితం గమనించండి. హిజ్కియాకైనా, నాకా, నీకా, ఎవరికైనానా, ఎవరికైనా అంతే. కాబట్టి భక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరాలు భక్తి అన్న దేవుడు గమనిస్తానే ఉంటాడు. భక్తిలో నిలకడగా ఉండాలి. ఎఫ్రాయిము, యూదాలు భక్తి విషయములో నిలకడ లేని వారుగా ఉన్నారు. దేవుడు శిక్షించాడు. ఎఫ్రాయిముకి రోగం పెట్టాడు, యూదాకి పుండు పెట్టాడు. ఎందుకంట తెలుసా? సరే, ఒక చదువుదామండి. హోషేయ రాశాడు 5వ అధ్యాయం 13వ వచనం. చిన్న ప్రవక్తల్లో మొదటివాడు దానియేలు గ్రంథం. తాను రోగి అగుట ఎఫ్రాయిము చూసెను, తనకు పుండు కలుగుట యోదాసు. ఎందుకు కలిగినాయి అనుకున్నారు ఇవి? ఎందుకు? 6వ అధ్యాయం 4వ వచనం చదువమ్మ. ఎఫ్రాయిము ఏం చేయాలి? యోదా నిన్నేం చేయాలి? మేఘం ఎగిరిపోయినట్టుగా, పడ్డ మంచు కరిగిపోయినట్టుగా నీ భక్తి నిలవటం లేదు కదా. వేషాల భక్తి చేస్తున్నారు, వేషధారణ భక్తి చేస్తున్నారు. నిలవని భక్తి, నిలకడలేని భక్తి, దేవుడు శిక్ష వస్తుంది. ఆషామాషి దేవునితో భక్తి జీవితం అంటే ఏమనుకుంటున్నారు? ఎరా, నిలకడగా ఉండాలి భక్తి. అన్ని గ్రంథస్థం చేయబడతాయి. దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు. మన ప్రవర్తన బట్టే ప్రతిఫలం అన్నది ఇస్తూ ఉంటాడు దేవుడు. ఆ సత్యాన్ని ఎవరు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎలీఫజ్ అంటాడు, ఏబుకి సమస్తం పోగొట్టుకొని బూడిదలో కూర్చొని బాధపడుతూ ఉంటే, కురుపులతో గోక్కుంటా ఉంటే ఎలీఫజ్ అంటాడు, ఏమయ్యా, నీకు భక్తి ఉంది కదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థత నీకు నిరీక్షణ కలిగించదా ఏంటి అని అడిగాడు.
4వ అధ్యాయం 6వ వచనం, ఏబు గ్రంథం. అరే అన్ని మంది చదివితే ఏం అర్థమైద్దిరా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదు అన్నది ఎవరు? ఎలీఫజ్ అన్నాడు. ఎందుకన్నాడు? తనకు వచ్చిన కష్టం చూసి, తనకు కలిగిన బాధను చూసి, ఏమయ్యా ఇప్పుడు నష్టం వచ్చిందని దిగులు చెందుతున్నావు? నువ్వు భక్తిగా ఉండు. నీకు భక్తిగా ఉంటే ధైర్యంగా ఉంటావు. ఏ సమస్య వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ శోధన వచ్చినా ధైర్యం ఉంటుంది కడుపులో, గుండెల్లో. ఎందుకు? భక్తిలో మనం నిలకడగా ఉన్నాం. భక్తిహీనంగా లేవు, భక్తి జారిపోయిన వాళ్ళగా లేవు, పై భక్తి వాళ్ళం కాదు. ఇంకేమన్నాడు? నీ యథార్థత నీకు నిరీక్షణ కలిగించదా? ఎస్, నిజమేనండి. అందుకనే ఏబు ధైర్యంగానే ఉన్నాడు, యథార్థంగానే ఉన్నాడు. కాబట్టి క్షేమస్థితిని పొందుకోగలిగాడు, నిరీక్షణ కలిగి రెండింతల దీవెనలు పొందుకోగలిగాడు. అది భక్తి జీవితం అంటే, అది యథార్థత అంటే. సమస్యలు వచ్చినా సరే భక్తి ఎడవకూడదు, దేవుణ్ణి మడవకూడదు. మేలు జరిగితే ఒక విధంగా, కీడు జరిగితే ఒక విధంగా ప్రవర్తించే విధానం భక్తి సరైన భక్తి కాదు. నీ భక్తి చూసి మెచ్చుకుంటాడా? నా భక్తి చూసి దేవుడు మెచ్చుకుంటాడా? సరైన భక్తి జీవితం లేకపోతే కష్టమేనండి. సొలొమోను అంటాడు ఒక మాట, 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 6వ అధ్యాయం 41 లాస్ట్ మాట చదువుదాం. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. భక్తులైన వారందరికీ దేవుడు ఏం చేస్తాడు? మేలు చేస్తూ ఉంటాడు. మేలు జరుగుతూ ఉంటే ఏమవుతుంది? సంతోషం వస్తూ ఉంటుంది. మేలు ఆగిపోతే ఉంటుంది మరి భక్తి నిలకడ. సొలొమోను భక్తిగా ఉన్నాడు, ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. దేవుడు దీవించాడు, అత్యధికంగా ఆశ్రయించాడు. వర్ణింపశక్యము కానీ జ్ఞానం ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, కీర్తినిచ్చాడు. అతని జ్ఞానము గురించి దేశాలు ప్రచురించబడ్డాయి కదా. దక్షిణపు దేశం, శాబా దేశం నుంచి రాని వచ్చింది ఆయన జ్ఞానం చూడటానికి. అంత గొప్ప దీవెన పొందుకున్నాడు సొలొమోను భక్తిగా ఉన్నంత వరకు. దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం కాక ఐగుప్తీ స్త్రీలను పెళ్లి చేసుకొని భార్యల మాట విని తిప్పివేయబడ్డాడు, భక్తి పోగొట్టుకున్నాడు. భక్తి జీవితం లేదు. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సొలొమోన్, నువ్వు నా ఆజ్ఞ గాయకొనటం లేదు, నీ భక్తి జీవితం సరిలేదు, మార్చుకో అని దేవుడు హెచ్చరించేశాడు. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఆజ్ఞాపించినా కూడా సొలొమోను హృదయము దేవుని నుండి తొలగిపోయింది. ఇది భక్తి. అన్ని పొందిన తర్వాత, అంత జ్ఞానం పొందిన తర్వాత, అంత ఆస్తిపరులైన తర్వాత, అంత పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత దేవుని నుంచి హృదయాన్ని తొలగిపోయింది. దేవుడు 2 సార్లు హెచ్చరిక చేశాడు, అయినా కూడా సొలొమోను లెక్క చేయలేదు. దేవుని కోపం వచ్చేసింది. దేవుడు కోపం వచ్చేసింది, సొలొమోన్ ఈ రాజ్యాన్ని తీసేస్తున్నాను అన్నాడు. రాజుగా ఉండకోకుండా తీసి అవతల పడేసాడు కదా. యెరోబాముకి ఇచ్చాడు రాజ్యాన్ని కదా. భక్తి జీవితం సరిలేకపోతే భక్తితో పొందుకున్నాయన్ని పోగొట్టుకున్నాడు హిజ్కియా. సొలొమోను కూడా అంతే. అటువరకు తాత ముత్తాతలు కూడా పోగొట్టుకున్నాడు, మొత్తం పోగొట్టుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిగా ఉంటే కరెక్ట్గా ఉండండి, కరెక్ట్గా భక్తి చేయండి. లాభాల భక్తి, అవసరాల భక్తి కదా. దేవుని యొక్క వాక్యం చెబుతుంది. కీర్తనాకారుడు రాస్తాడు 16వ అధ్యాయం 3వ వచనంలో, భూమి మీద ఎవరయ్యా శ్రేష్ఠులంటే, ఇష్టులంటే
దేవునికి ఇష్టలైన శ్రేష్ఠులైన ఎవరో తెలుసా? భక్తులే. మరి భక్తి ఇడిచినోడు భ్రష్టుడే. ఇడు శ్రేష్ఠుడు, ఆడు భ్రష్టుడు. ఏది ఏ లిస్ట్ అండి? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి జీవితం జాగ్రత్త. ఆషామాషిగా తీసుకోవద్దు కదా. భక్తి గల దావీదు ప్రాణాన్ని దేవుడు కాపాడాడు. దావీదు అంటాడు 30వ కీర్తనలో 3వ వచనం, అయ్యా పాతాళంలోకి పోవలసిన వాడు నేను చేసిన తప్పులను బట్టి, అపరాధములను బట్టి, కానీ నువ్వు నన్ను క్షమించి పాతాళంలో నుంచి నా ప్రాణాన్ని లేవనెత్తావు నాయనా. నేను గోతులోకి దిక్కోకుండా నన్ను బ్రతికించావయ్యా. నిజంగా భక్తి జీవితం కాపాడుతుంది, ప్రాణాన్ని కాపాడుతుంది, పాతాళం పోకుండా తప్పిస్తుంది. భక్తిని విడిచి, దేవుని మాటను విడిచి, దైవజనుడైన సమూయేలు గారి మాట విడిచి, ఇష్టానుసారంగా ప్రజల మెప్పు కోసం జనులకు దడిసి జీవించిన సౌలుని దేవుడు కాపాడలేదు, అతని ప్రాణాన్ని రక్షించలేదు. అందుకనే ఎలీహు చెప్తాడు ఏబుతో. ఎలీహు తెలియరు, ఏబు స్నేహితుడే. నలుగురు కదా, జోఫరు, బిల్దాజు, ఎలీహు, ఎలీఫజు, ఈ నలుగురు ఆయన స్నేహితులు. 4వ ఎలీహు కొంచెం పెద్దోడు. ఆయన చెబుతాడు ఒక మాట, 36వ అధ్యాయం ఏబు గ్రంథం 6వ వచనం, భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు. వదిలేశాడు సౌల్ని. నువ్వు భక్తిగా ఉంటే దేవుడు నిన్ను కాపాడుతాడు. భక్తి తగ్గిపోయిందా నిన్ను కాపాడు కదా. సొలొమోను రాశాడు కదా, నీ దీర్ఘాయుషుకు నీ భయభక్తులే కారణం, భక్తిహీనుల ఆయుష్ తగ్గిపోతుంది అని సామెతల గ్రంథం 10:27లో ఉంటుంది. కాబట్టి భక్తిగా ఉండండి, దేవుడు కాపాడుతాడు. ఈ సంవత్సరంలో తెగుళ్ళు వచ్చినా సరే కదా, 10,000 మంది నీ పక్కన కూలినా సరే అపాయం రానీయుడు, నువ్వు భక్తిగా ఉంటే కదా. భక్తి జీవితం చాలా గొప్పదండి. భక్తి కలిగి ఉండండి, భక్తిలో నిలకడగా ఉండండి కదా. ఏవు భక్తిపరుడు కాబట్టి ఏవు ప్రాణాన్ని ముట్టనివ్వలేదు దేవుడు. 2వ అధ్యాయం 6వ వచనంలో రాస్తాడు. ఏబు గ్రంథం చూద్దామండి. నీకు ఇస్తున్నాను, పర్మిషన్ ఇస్తున్నాను, అనుమతి ఇస్తున్నాను, కానీ అతని ప్రాణం మాత్రం ముట్టవద్దు. కబడ్దార్, టేక్ కేర్ అన్నాడంతే. మనం భక్తిగా ఉన్నంత వరకు మన ప్రాణాన్ని సాతాను ముట్టలేడు. దేవునికి స్తోత్రం. అందుకనే భక్తి, సరైన భక్తి జీవితం జీవించమని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. సునేమీరాలైన గనురాలు చెప్తుంది భర్తతో, మన ఇంటికి వస్తూ పోతున్న దైవజనుడు భక్తిపరుడండి, భక్తి గలవాడండి. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 8-9 వచనాలు. పెనిమిటితో చెబుతుంది, మన యొద్దకు వచ్చిపోతున్నటువంటి దైవజనుడు భక్తి గలవాడు, కాబట్టి ఆయన మన ఇంటికి రావటం మంచిది. భక్తి పరులైన దైవజనులు మన ఇంటికి రావటం మంచిది, రెస్ట్ తీసుకోవటం మంచిది, మనం వారికి సహాయం చేయటం మంచిది, మనం సదుపాయం చేద్దాం అని అంది. కాబట్టి ఆమె కొరతను తీర్చుకోగలిగింది. అతను చుట్టూ కూడా భద్రతా వలయం ఉంది. భక్తి కలిగిన వారి చుట్టూ భద్రతా వలయం ఉంటుంది, కాపుదల ఉంటుంది. సిరియా సైన్యం వచ్చింది, గొప్ప సైన్యం పట్టుకెళ్తానికి కదా, ఏం చేయలేకపోయారు. గెహజీ చూశాడు, గెహజీ కళ్ళు కూడా తెరిశాడు.
సైన్యం చూశాడు, అయినా కూడా గెహజీ భక్తి జీవితంలో కొనసాగలేకపోయాడు. భక్తి కన్నా కూడా లాభాన్ని అపేక్షించాడు. నయమానుకు తెచ్చినటువంటి సొమ్మును ఆశించాడు. అందుకని ఆయన ఏమన్నాడంటే 5వ అధ్యాయం 27వ వచనం, నీకు గెహజీకి పెడితే బాగుండేది కదా. నీ నీ సరిలేని భక్తి నీ కుటుంబానికి ఎంత ప్రమాదమో గమనించండి. మన కుటుంబం వచ్చేసింది, అతనికి వచ్చింది, ఆయన సంతానానికి కూడా వచ్చింది. మన సరిలేని భక్తి మన కుటుంబంలో కూడా శోధనలు తెస్తుంది, మన బిడ్డలకు కూడా శాపానికి గురి చేస్తుంది. కాబట్టి ఉంటే సరైన భక్తిగా జీవిద్దాం. ఆషామాషి కాదు దేవునితో. దేవునికి అన్ని తెలుసు అన్న సత్యం మనకు తెలుసు కదండి. యేసు ప్రభు వారి దగ్గరుండి యేసు ప్రభు వారి పాత్రలో చేయి ముంచినటువంటి ఇస్కరియోతు యూద సరైన భక్తి జీవితం లేక ధనాపేక్ష కలిగి నశించిపోయాడు. అడిగి పేరు ఒక పెద్ద టైటిల్, నాశన పుత్రుడు అయిపోయాడు కదా. నాశన పుత్రుడు, నాశన పుత్రులుగా ఉండమాకండిరా. దేవుని బిడ్డలుగా ఆశ్రయించబడిన వారిగా ఉండాలి. అది మన సరైన భక్తిని బట్టి కలుగుతుంది. ఆ సత్యము మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఆత్మీయ బిడ్డ అయినటువంటి తిమోతికి పౌలు గారు రాస్తాడు 6వ అధ్యాయము 11వ వచనం, నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ఓర్పును ఏం సంపాదించుకోవాలి? భక్తిని సంపాదించుకోవాలి. దానికోసం ప్రయాసపడాలి. నువ్వు సంపద కోసం ప్రయాసపడుతున్నావు, భక్తి కోసం కూడా ప్రయాసపడాలి కదా. భక్తిని సంపాదించుకో. భక్తి లాభకరం, సంతుష్టి సహితమైన భక్తి, దైవభక్తి ఎంతో లాభకరం అని చెప్పాడు పౌలు గారికి. ఈరోజు నా ఆత్మీయ బిడ్డలైన మీకు నేను తెలియచేస్తా ఉన్నాను, భక్తి వల్ల, మన భక్తి వల్ల మనకు మేలు జరుగుతుంది, భక్తిహీనత వల్ల నష్టాలు కలుగుతాయి. ఆ సత్యాన్ని గమనించండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం, టైం అయిపోయింది, ముగిస్తాను త్వరగా. 22వ అధ్యాయం 4వ వచనం, ప్రతిఫలం కలుగుతుంది. ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. దేవుని యందు భయభక్తులు గలవారు చుట్టూ దేవుని దూతలుండి కావలుండి కాపాడును. 34:7 చదివేశారుగా. కావలు ఉండి కాపాడుతుంది కదా. ఎలీషా చుట్టూ ఎందుకు తెలుసా? భక్తి గలవాడు కాబట్టి. దానియేలుని కాపాడింది ఎందుకు? అతడు దర్యా వేసి చెబుతాడు, అతడు తన దేవుని యందు భక్తి గలవాడు అని కదా. అందుకని ఏ హాని కలగలేదు. కాబట్టి నిన్ను భక్తి ఏ హాని కలగకుండా కాపాడుతుంది. 9వ వచనం కూడా చదువుదాం. 34:9. దొరకమాకండరా, గట్టి చదవండి. యెహోవా భక్తులారా, నిద్రావస్థలో ఉన్నట్టున్నారు భక్తులందరూ లేరు కదా. కాబట్టి భయభక్తులు ఉంచుడి. అసలు కొద్దివే లేకుండా చేస్తాడు దేవుడు. దేవుడు స్తోత్రం. నువ్వు భక్తి ఉంటే నీకు అన్ని దేవుడు సమకూరుస్తాడు. కాబట్టి భక్తిని సంపాదించుగా అన్నీ వచ్చేస్తాయి. ఏమ్మా 37వ అధ్యాయం కూడా చదివి ముగిద్దాం. 28వ వచనం. దేవుడు భక్తి పరులను మాత్రం విడిచిపెట్టాడు, ఎన్నడుకి కాపాడుతూనే ఉంటాడు, వాళ్ళు మరువడు. కాబట్టి
భక్తిగా ఉండండిరా. భక్తి చాలా ముఖ్యం. భక్తి జీవితం గురించి చాలా ఉన్నాయి. మనకున్న తక్కువ సమయంలో కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం కదా. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్.